సాగును మరింత లాభసాటిగా మార్చేందుకు రైతుకు అండగా నిలిచేందుకు ఉచితంగా సూక్ష్మ పోషకాలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పంపిణీలో అవకతవకలకు పాల్పడితే పీడీ యాక్ట్ ప్రయోగించాలని నిర్దేశించారు. రైతులకు పెట్టుబడి రాయితీ, ఏరువాక పున్నమి నిర్వహణపై చర్చించారు. పక్కా ప్రణాళికతో వ్యవసాయ రంగంలో మెరుగైన వృద్ధి సాధించాలని సీఎం స్పష్టం చేశారు. పోలవరం సహా ప్రధాన ప్రాజెక్టులపైన సమీక్ష చేశారు. నీరు ప్రగతి, వ్యవసాయ రంగం, పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టులకు సంబంధించి జలవనరులు, వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. 13 జిల్లాల కలెక్టర్లతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీరు ప్రగతి 90 రోజుల కార్యక్రమంలో లక్ష్యాలు చేరుకునేందుకు 38 రోజుల సమయమే ఉన్నందున ఆ మేరకు పనుల్లో వేగం పెంచాలని స్పష్టం చేశారు. ఈ ఏడాది 31,000 పంట కుంటలు మాత్రమే తవ్వగలిగామన్న చంద్రబాబు మిగిలిన లక్ష్యాన్ని త్వరగా చేరుకోవాలని నిర్దేశించారు. నీరు ప్రగతి 90 రోజుల కార్యక్రమం కింద రాష్ట్రంలో 7,380 చెక్ డ్యాంల నిర్మాణం తలపెట్టగా 1,213 డ్యాంలు ముగింపు దశకు చేరుకున్నట్లు అధికారులు వివరించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు 311 కోట్ల విలువైన పనులు పూర్తయినట్లు తెలిపారు. ప్రస్తుత సీజన్లో గోదావరి డెల్టాకు ముందే నీరు విడుదల చేశామని గుర్తు చేసిన సీఎం కృష్ణా డెల్టాలోనూ త్వరగా నారుమళ్లు వేయాలన్నారు. అందుకోసం అవసరమైతే సీలేరు నుంచి తక్షణం నీరు అందించాలని సూచించారు. ఖరీఫ్ సాగుపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని, నారుమళ్లు ఆలస్యం కాకుండా చూడాలని ఆదేశించారు. గ్రావిటీ, సంచార ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువులు, చెక్ డ్యాముల్లో నీరు నింపాలన్నారు. ఒకటి మైక్రో న్యూట్రియంట్స్, ఈ జిప్సమ్, జింకు, బోరాన్, మాగ్నీషియం సల్ఫేట్ ఇవన్నీ రైతులకి 100%, అంతకుముందు 50% సబ్సిడీ ఉండేది, 100% సబ్సిడీ ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే పత్తి నుంచి వేరే పంటకు పోతారో, ఎక్కువ పత్తి వేయకుండా దానికి విత్తనం రాయితీ 33% నుంచి 75% పెంచారు. అట్లే వీడ్ సైడ్ కలుపు నివారణకి హెక్టర్కి 500 రూపాయలు ఒక్కొక్క హెక్టర్కి ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు. పురుగు మందులకి ఒక హెక్టర్కి 1000 రూపాయలు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. మద్దతు ధర మీద 200 రూపాయలు క్వింటాల్కి అదనంగా అందించేదానికి నిర్ణయం తీసుకున్నారు. రైతులకు అండగా ఉండటమే ప్రభుత్వ కర్తవ్యమని, ఆ మేరకు ఈ నెల 14న పెట్టుబడి రాయితీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 4-5 రోజుల్లో రాయితీ మొత్తం రైతులకు అందాలని, అందుకోసం గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. వచ్చే ఏడాది నుంచి ఏరువాకను సంక్రాంతి పండుగలా అందరూ చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఏరువాకతో పాటు మొక్కలు నాటడం, గంగపూజ కార్యక్రమాలను రాష్ట్ర ఉత్సవాలుగా నిర్వహిస్తామని ప్రకటించారు. అనంతపురం, నెల్లూరు, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం సాధారణ వర్షపాతం నమోదవుతోందని, ఈ నెల 19 నుంచి రాష్ట్రమంతటా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. తుపానుల్లాంటి విపత్తులు వస్తే సహాయ, రక్షణ చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్న ముఖ్యమంత్రి తన హయాంలో 3 భారీ తుపాన్లను సమర్థంగా ఎదుర్కొన్న తీరును వివరించారు. ఇక పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టులపైన ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. వర్షాల కారణంగా పనులు ఆగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షపు నీటికి తడవకుండా టెంట్లు వేసి ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించేలా సరికొత్త ఆలోచనలు చేయాలని సూచించారు.